పేదలకు సంక్షేమ పాలన అందించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆ తర్వాత ఘనత జగన్కే దక్కుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజశేఖర రెడ్డి, జగన్ పేర్లు వినగానే పేదల సంక్షేమం గుర్తుకు వస్తే, చంద్రబాబు నాయుడు పేరు వినగానే వెన్నుపోటు గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. 2029 ఎన్నికల్లో వైసీపీని తిరిగి గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కంట్రోల్ రూమ్ వద్ద గల వైఎస్ భారీ విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్, పశ్చిమ అధ్యక్షులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, బెల్లం దుర్గా ఇంకా పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంక్షేమ మార్కు పాలన వైఎస్ కుటుంబం సొంతమని అన్నారు. 40 ఏళ్ల అనుభవం, 4 సార్లు సీఎం చేశానన్న చంద్రబాబు పేరు వినగానే వెన్నుపోటు రాజకీయాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి కాలం చెల్లిందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలోనే పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. 2029 ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు సైతం దృష్టి సారించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు అవిశ్రాంతిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని చెప్పని 2019 నుంచి 2024 వరకు మనం చూడడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఇది నా పథకం అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వరకు కూడా రాలేకపోయింది. అతనికి చంద్రబాబు చూస్తే వెన్నుపోటు, స్కామ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే గుర్తుకొచ్చేది పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గుర్తు రావాలంటే అది రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. తప్పకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అవుతుందని ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ వాక్కు. ఈ రాష్ట్రాన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్లారు సంక్షేమం ద్వారా, అభివృద్ధి ద్వారా అని అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రమే ఈ ఆంధ్ర రాష్ట్రంలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నవాళ్ళు, 4 సార్లు ముఖ్యమంత్రి అన్నవాళ్ళు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు కానీ పేర్లు మార్చుకొని పెట్టుకునే పరిస్థితుల్లోనే ఉన్నారే తప్పితే కానీ వాళ్ళకంటూ ఒక స్వయంగా ఒక ఆలోచన అన్నది కానీ, లేకపోతే ఒక ప్రజలకి ఒక దిశానిర్దేశం చేసి ప్రజల్ని ఈ రకంగా మనం వాళ్ళ సంక్షేమానికి కానీ, వాళ్ళ అభివృద్ధికి కానీ మనం తోడ్పడవచ్చు అన్న విషయాన్ని పూర్తిగా విస్మరించిన పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు కూటమి పార్టీ. పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలకి అన్యాయం చేస్తున్న పార్టీ కూటమి పార్టీ. సూపర్ 6 అని, సూపర్ హిట్ అని ఊదరగొట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈరోజు మహిళలకు కానీ, పిల్లలకు కానీ అన్యాయం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మహిళలకి ఇస్తామన్న ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ అమలు జరగటం లేదు. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి ఈరోజు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వరకు ప్రతి దగ్గర పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఫంక్షన్ల విషయంలో కూడా మేము 4,000 ఫంక్షన్ ఇస్తామని చెప్పి ఈరోజు 5 లక్షల పైబడిన ఫంక్షన్లకు కోతలు పెట్టిన ఘనత ఈరోజు కూటమి నాయకులు. ఏ రకంగా చెప్పుకున్నా కానీ కూటమి నాయకుల పాలన ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తి మీద భస్మాసురుడు అస్తంలా ఉందని తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క నాయకులు ఉద్యమించి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ సంక్షేమానికి, అభివృద్ధికి ముందుగా ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మరి పెద్ద ఆయన దగ్గర మరి నివాళులు అర్పిస్తూ, అలాగే పార్టీ బలోపేతానికి, అలాగే మా కార్యకర్తల యొక్క స్థితిగతులు ఏవైతే గతంలో జరిగినటువంటివి కాకుండా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పేద ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మళ్ళీ రావాలి అని, మళ్ళీ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి మా కార్యకర్తలందరూ కూడా కథం తొక్కినటువంటి సందర్భంలో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కాలం మనందరం కూడా చూసాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. కాకపోతే నాకు చరిత్ర ఉంది, నాకు అనుభవం ఉందని చెప్పేటువంటి నాయకుడిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ అనుభవంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏం మంచి చేశారని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి
ఇచ్చినటువంటి పథకాలన్నీ నెరవేర్చినటువంటి ఘనత గత 5 సంవత్సరాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ కూడా ప్రజలందరూ కూడా తలుచుకున్నటువంటి పరిస్థితి. కావాలి జగన్, రావాలి జగన్ అనేటువంటి నినాదాలు ఆంధ్ర రాష్ట్రంలో మోగుతున్నాయనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నిదర్శనం. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి మా కార్యకర్తలందరూ కూడా అండదండగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.